దూతగణముల చేత 4 జీవుల చేత కోటాను కోట్ల దూతగణముల చేత ఆరాధించబడుతున్నటువంటి మా గొప్ప దేవా, మానవులమైనటువంటి మేము, నీ మహిమకు దూరస్థులమైనటువంటి మేము తిరిగి సమకూర్చబడాలని, పాపం నుంచి విమోచించబడాలని, పరలోక రాజ్యంలో సదాకాలము నీతో పాటు ఆనందించవాలని మా ఎడల కలిగి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశమును బట్టి నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారిని మా కొరకు ఈ లోకానికి పంపి వధించబడిన గొర్రెపిల్లగా ఆ శిలువలో మా కొరకై అర్పణం గావించడానికి ఇష్టపడుతూ వచ్చినందుకై హృదయమారా నిన్ను స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటున్నా. మా ఎడల మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమ, మా ఎడల మీరు కలిగి ఉన్నటువంటి సంకల్పము ఆ కల్వరి శిలువలో మీరు చేసినటువంటి ఆ బలి అర్పణం ద్వారా వ్యక్తమవుతూ వస్తుంది. ప్రభువా, దుర్మార్గులము, పాపులము, కేవలము నశించి నరకాగ్ని పాత్రులమైన మా ఎడల మీరెంతగా ప్రేమించుటకు ఏమాత్రము యోగ్యులము కావు. నీ ఉచితమైన కృపయే మమ్మల్ని ఎంతగా ప్రభువా ప్రేమించగలుగుతూ వచ్చింది. అందును బట్టి తలవంచి నిన్ను ఆరాధించి ఘనపరుస్తుంటున్నాం ప్రభువా. ఆ విధంగా నీ రక్తం చేత విమోచించుకొని నీ సొత్తుగా, స్వాస్యంగా, నీ ప్రజాంగంగా మా తండ్రి మా జీవితములు మా తండ్రి ఆరాధించినట్లుగా చేసినటువంటి గొప్ప కార్యములు బట్టి ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. జీవిత యాత్రలో ఎన్నో అనుభవాలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వ్యాధి బాధలు, మనోవేదనలు అన్నిటిలో కూడా ప్రభువా మీరు మాకు సమీపంగా ఉంటూ మా చేయి పట్టుకొని నడిపిస్తూ మాకు చాలిన దేవుడుగా మీరు మాకు దొరికినందుకే ఎంతైనా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఈ జీవిత యాత్రలో మిమ్మల్ని కలిగి ఉన్నటువంటి మేము ధన్యులమని హృదయమార నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరుస్తుంటున్నాం. ఈ దుర్దినాల్లో, ఈ చెడు దినాల్లో ప్రభువా, ఈ రాకడ దినాల్లో, ఈ శోధన గడియలలో ప్రభువా నీ కొరకు నమ్మకంగా జీవించగలిగినట్లుగా మాకు ఇవ్వబడుతున్నటువంటి సహవాసమును బట్టి నీకు స్తోత్రాలు, నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు, నీ పరిశుద్ధాత్మను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఏ విధంగా మా తండ్రి మమ్మల్ని మండిస్తూ, మమ్మల్ని పురిగొలుపుతూ నీ నిత్యత్వం కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తున్న నీ ప్రేమంతటిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ మా ప్రభు పరిశుద్ధ దినమందు తిరిగి నిన్ను ఆరాధించినట్లుగా మాకు ఇవ్వండి చక్కని సమయాలను బట్టి నీకు స్తోత్రాలు. చేరి రాగలిగిన పరిశుద్ధులందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన ప్రియులను సకాలంగా నడిపించండి. పాటల సమయము నీ నామం మహిమార్థం ఉపయోగించుకుంటూ రండి. ఆరాధన సమయంలోనూ ఆయా బల సమయం మాకు దీవెనకరంగా ఉంచండి. ముందున సమయం అంతా మీరే దక్షత వహించి మేలు కొరకే మమ్మల్ని నడిపించమని కీర్తి, మహిమ, ఘనతా, ప్రభావాలు యుగములు నీ నామానికి ఆరోపిస్తూ మా కొరకే అతి త్వరలో తిరిగి రానైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠకరణాన్ని బట్టి ప్రార్థించి అతి వినముగా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. డేవిడ్ అంకుల్ మ్యాచ్ సమయంలో పాటలు పాడుకుంటాం. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదనే పాట పాడుకుందాం. క్రొత్త పుస్తకంలో 119, పాత పుస్తకంలో 117. 119వ పాట క్రొత్త పుస్తకము, 117 పాత పుస్తకం. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించేదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను
చేర్చెను తన మందలో. ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా, ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా, పూరి దయతో కాపారి యేసు దారికి నడిపెను. పూరి దయతో కాపారి యేసు దారికి నడిపెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. అక్షయమైనదియు నిర్మలమైనదియు, అక్షయమైనదియు నిర్మలమైనదియు, రక్షకుడేసు వాడబరాని స్వాస్థ్యము నాకిచ్చును. రక్షకుడేసు వాడబరాని స్వాస్థ్యము నాకిచ్చును. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించినన్, చేర్చెను తన మందలో. భయమేమీ లేదికను ప్రభు చిన్న మందకు, భయమేమీ లేదికను ప్రభు చిన్న మందకు. దయ కృపతో రాజ్యమివ్వా తండ్రికి ఇష్టమాయెను. దయ కృపతో రాజ్యమివ్వా తండ్రికి ఇష్టమాయెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించిన, చేర్చెను తన మందలో. మంటి పురుగునకు ఇంట రాజ్యమివ్వా, మంటి పురుగునకు ఇంట రాజ్యమివ్వా, ఇంట నుండి మంటికి తెంచి మరణమొందెనేసు. ఇంట నుండి మంటికి తెంచి మరణమొందెనేసు. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించిన, చేర్చెను తన మందలో. దేవాని తలంపులు నాకు ప్రియమైనవి, దేవాని తలంపులు నాకు ప్రియమైనవి. శోధింపనెంతో ఆశక్యములు అగమ్యములు, శోధింపనెంతో ఆశక్యములు అగమ్యములు. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు
కుమారుడేసు రాజ్యముతో పాటు సమస్తము నివ్వ వేను దీయునా రాజ్యముతో పాటు సమస్తము నివ్వ వేను దీయునా సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెను క్రీస్తు యేసు రక్షించిన చేచెను మందాలో మహిమా రాజ్యమునకు మిమ్మును పిలచుచున్నా మహిమా రాజ్యమునకు మిమ్మును పిలచుచున్నా మహిమా రాజుకు తగినట్టుగా మీరు నడచుకోనుడి మహిమా రాజుకు తగినట్టుగా మీరు నడచుకోనుడి సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను క్రీస్తు యేసు రక్షించిన చేచెను తన మందలో రాజాకి రాజు యేసే ప్రభుల ప్రభు యేసే రాజాకి రాజు యేసే ప్రభుల ప్రభు యేసే పరమందు దూతాలు ఇహమందు నారులు హల్లెలూయా పాడుడి పరమందు దూతాలు ఇహమందు నారులు హల్లెలూయా పాడుడి సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను క్రీస్తు యేసు రక్షించిన చేచెను తన మందలో సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను క్రీస్తు యేసు రక్షించిన చేచెను తన మందలో దేవా నా హృదయము నీ యందు స్థిరమాయననే పాట పాడుకుంటాం. సీయోను పాటల పుస్తకంలో 50వ పాట. క్రొత్త పుస్తకమైన పాత పుస్తకమైన ఒకటే సంఖ్య, పాట సంఖ్య 50. దేవా నా హృదయము నీ యందు స్థిరమాయననే పాట.
గానము చేయు నీ పాడుచు స్తుతితో నాయాత్మ గానము చేయు దేవాని జనముల మధ్య చెల్లించి ప్రజలలోనా స్తుతిగానము చేసెదను స్తుతిగానము చేసెదను స్తుతిగానము చేసెదను స్తుతిగానము చేసెదను దేవా నా హృదయము నీయందు స్థిరమాయన్ నే పాడుచు స్తుతింతు నాయాత్మ గానము చేయు నే పాడుచు స్తుతింతు నాయాత్మ గానము చేయు ఆకాశమున కంటే నీ కృప మహోన్నతమైనది కృప మహోన్నతమైనది ఆకాశమున కంటే నీ కృప మహోన్నతమైనది కృప మహోన్నతమైనది నీదు సత్యము మేఘముల కంటే నీదు సత్యము మేఘముల కంటే అత్యున్నతమైనది 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 దేవా నా హృదయము నీయందు నీ పాడుచు స్తుతింతును నాయాత్మ గానము చేయు నీ పాడుచు స్తుతింతును నాయాత్మ గానము చేయు దేవాని ఆకాశము కంటే మహోన్నతుడవు కమ్ము మహోన్నతుడవు కమ్ము దేవాని ఆకాశము కంటే మహోన్నతుడవు కమ్ము మహోన్నతుడవు కమ్ము నీదు మహిమ సర్వభూమి నీదు మహిమ సర్వభూమి మీద వ్యాపించును గాక మీద వ్యాపించును గాక మీద వ్యాపించును గాక మీద వ్యాపించును గాక దేవా నా హృదయము నీయందు స్థిరమాయన్ నే పాడుచు స్తుతింతును నాయాత్మ గానము చేయు నే పాడుచు స్తుతింతును నాయాత్మ గానము చేయు
ఆరాధనలో మనం ప్రవేశించు మునుపుగా పూజనీయుడు యేసు ప్రభు పలు నిందల నొందితివా నాకైన పాట పాడుకుంటాం. క్రొత్త పుస్తకంలో పాట సంఖ్య 180, పాత పుస్తకంలో 178వ పాట. పాట సంఖ్య 180 క్రొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో అయితే 178. పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై. పూజనీయుడేసు ప్రభు నిస్వకీయులే నిందించిన నిన్నగీకరించకపోయినా, నిస్వకీయులే నిందించిన నిన్నగీకరించకపోయినా, ఎన్నో బాధలుందితివా నాకై. ఎన్నో బాధలుందితివా నాకై. సన్నుతింతును నీ ప్రేమకై. పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై. పూజనీయుడేసు ప్రభు సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమీయను వాచితివి. సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమీయను వాచితివి. పంచకూడవని నిన్ను నిందించిరా, పంచకూడవని నిన్ను నిందించిరా. ఓ దయామయ నజరేయుడా, పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై. పూజనీయుడేసు ప్రభు యూద గోత్రపు ఓ సింహమ ఆద్యంతరహిత దైవమ. యూద గోత్రపు ఓ సింహమ ఆద్యంతరహిత దైవమ. అదములు నిన్ను సమరయుడనిరా, అదములు నిన్ను సమరయుడనిరా. నాథుడా నిన్ను బహు దూషించిరా. పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై. పూజనీయుడే
వణకినను దయ్యముల పారద్రోలినను దయ్యములు నిన్ను చూచి వణకినను దయ్యముల పారద్రోలినను దయ్యములు పాతిన వాడనిరా దయ్యములు పాతిన వాడనిరా ఓదయామయ నా యేసు ప్రభు పూజనీయుడు యేసు ప్రభు పలు నిందలను వితివానాకై పూజనీయుడు యేసు ప్రభు. మనమందరం లేచి నిలబడదాం. సమయంలో అందరూ లేచి నిలబడదాం. ఎందుకన్నా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఏంది మీ ముఖంలో ఏం కనబడలేదు? సంతోషం కనబడలేదు. ఆర్ యు హ్యాపీ టు లివింగ్ ఎట్ ద హౌస్ ఆఫ్ గాడ్? దేవుని ఇంటిలో నివసించటం రావటం మీకు సంతోషంగా ఉందా? దిగులుగా ఎందుకు వచ్చాము అని అలవాటుగా ఏమన్నా అట్లాగుందా మీకేమన్నా? నిజమా? మరి సంతోషం, ఇంగ్లీష్లో ఒక చక్కని సామెత ఉంటుంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని ఉంటుంది. అంటే మనస్సును ప్రతిబింబించేది ఏంటంట? ముఖం. నీకు సంతోషం వచ్చింది ఎక్కడ కనబడుద్ది? నీ ముఖంలో కనబడుద్ది. నీకు దుఃఖం ఉంది ఎక్కడ కనబడుద్ది? నీకు విచారంగా ఉన్నావు ఎట్ట కనబడుద్ది? మరి మీ ముఖంలో దేవుని గూర్చినటువంటి సంతోషము కనబడటం లేదు. అందుకని మళ్ళా చెప్తూ వస్తాను, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలా? ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను దేవుని మందిరంకి వెళ్తానని జనులు నాతో అనినప్పుడు నేనేం చేశాను? సంతోషించాను. అయితే ఇక్కడ ఒక విషయము, సాతాను ఎల్లవేళలా మన సంతోషాన్ని చెడగొట్టేవాడుకుంటాడు. అందుకని మనం ఏం చేయాలా? అందుకని ఆదివారం పనులను ఎప్పుడు చేసుకోవాలి? శనివారం చేసుకోవాలి. విస్తారమైన పని వల్ల ఏమవుతుందంట? తొందరపడతాం. ఏం చేస్తాం? మరియా విస్తారమైన పని పెట్టుకుని ఏం చేసింది? తొందరపడింది. ఈరోజు చూడండి, తొందరపడాల్సింది ఎవరంటే మేము. మందిలో పని జరుగుతుంది, ఎవరు అటు చూస్తున్నారు అటు వెళ్ళిపోతున్నారు, కానీ సహకరిద్దాము చేద్దామని ఆ యవనస్తులు 4-5 తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు రావట్లే. చూసారా? ఉదయం 5 గంటలకు మొదలు పెడితే మాకు 3:30 గంటలు పట్టింది ఎరంజ్ చేయటానికి. హడావుడిగా చేసుకొని తొందరపడాల్సిన వాళ్ళం ఎవరము? అంత కన్ఫ్యూజ్లో 100 మంది చేసే పని 10 మంది చేస్తే ఏమవుతుంది? తొందర వస్తుంది, గాబరా వస్తుంది. అలాగే ఆదివారం చేసుకోవాల్సిన పనిని ఎప్పుడు చేసుకోవాలి మనము? శనివారం. ఇదంటే తప్పని పని, మీకోసం సిద్ధం చేయవలసినటువంటి పని. కానీ వాస్తవానికి మనం అందరం ఏం చేసుకోవాలా? శనివారమే అప్పుడు ఎట్లా ఉంటుంది? మనసు ప్రశాంతంగా, తొందరపాటు లేకుంటుంది. దేవుని సన్నిధి మనం ఏం చేస్తాం? అప్పుడు ఆనందిస్తాం, సంతోషం. కాబట్టి మనం ఏం చేద్దాము? ఏం చేయాలా? మన భారములు విచారములన్నీ తీసి పక్కన పెట్టి ఈ 3 గంటలు మన దేవుని సన్నిధిలో ఏం చేయాలా? ఆనందించే వారంగా ఉండాలి. కాబట్టి ఇంటికాడ సంగతి మర్చిపోండి. కాసేపు ఇల్లు అనుకోకండి, ఇదే దేవుని ఇల్లు, పరలోకానికి వెళ్ళాల్సిన మన ఇల్లు అక్కడ ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఏం చేద్దాము? ఆనందిద్దాం, సంతోషిద్దాం. కాబట్టి విచారమును తీసివేసి సంతోషిస్తూ ఏం చేద్దాం? ప్రభుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. పల్లవి చివరి చరణం 2 కలిపి పాడుకుందాం. పూజనీయుడు యేసు ప్రభు పలు నిందల నుండి దివానాకై పూజనీయుడు యేసు ప్రభు మధురం నీ నామం అతి మధురం మధురాగీతముతో నిన్నారాధింతును మధురం నీ నామం
పాపికై వర్ణించబడితివా ఈ పాపికై వందిత ప్రభు నిన్ను పూజితును పూజనీయు యేసు ప్రభు కలునిందలను విధివానాకై పూజనీయు యేసు ప్రభు కలునిందలను విధివానాకై పూజనీయు యేసు ప్రభు. దయచేసి కూర్చోండి. ఆరాధనలో ప్రవేశించే ముందు కొన్ని లేఖన భాగాలు చూసుకొని ఆరాధనలోకి ఆత్మపూర్ణమైనటువంటి దేవునికి ఆత్మ సత్యముల ఆరాధన తెలియజేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మార్చి చదువుకుందాం. పేజీ సంఖ్య 173. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మార్చి చదువుకుందాం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము. అప్పుడు అందరం కలిపి 7వ వచనం చదువుకుందాం. 7, 8 కూడా కలిపి. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్న పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని మిమ్మల్ని స్తుతించి ఆరాధించిన నిమిత్తము మీ యొక్క ఆలోచన ద్వారా ఇవ్వబడినటువంటి లేఖనాలను వివరించేటువంటి వివరణాత్మ దయచేయండి. నీ ప్రజలైన వారు ఆత్మీయంగా ఆరాధించట్లో ఆత్మసత్యముల నాయన ఆరాధనను హృదయపూర్తిగా బయటకు తీసుకొని వచ్చి ధూపం వలె మీ సన్నిధి నుంచి నాయన మీ సన్నిధికి చేరి స్తుతుల మీద సింహాసనాసీయుడిగా మిమ్మల్ని కూర్చుండబెట్టడానికి నీ ప్రజలైన వారి మీదకి ఆరాధనాత్మ కుమరించమని యేసు బిడ్డ ప్రార్థించాడు, వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాను. ఈ అపరాధాలు పాపాలు మనిషిని ఏం చేస్తాయి? పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ అపరాధాలు పాపాలు మనిషిని మరణానికి గురి చేస్తాయి. ఇటు మరణానికి పాత్రులమైనటువంటి కింద రాసినటువంటిలో అవిధేయులైనటువంటి మీరు వాటిని చేయొచ్చు. ఏంటి? అపరాధాలు పాపాలు చేయొచ్చు. వాయుమండల సంబంధమైనటువంటి అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. ఆ శక్తికి అధిపతి అంటే సాతాను యొక్క ఆలోచనలు, ఆ ప్రేరణ ద్వారా ఈ ప్రపంచం మొత్తం నడుస్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ధర్మం చొప్పున మన యొక్క జీవితాలు కూడా ఆ రీతిగా నడవబడుతుండే స్థితిలో దేవుని అందుకనే స్వభావ సిద్ధంగా
ఉగ్రతకు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమై ఉన్నాం. ఈ ఉగ్రతకు పాత్రలమైనటువంటి నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, అందుకే ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుక కరుణను చూపించి, కరుణకు సంపన్నమైన స్థితిలో ఆయన చచ్చినటువంటి మన మీద ఏం చూపించాడు? చచ్చిన వారమైనట్టు సైతం మన మీద ఏం చూపించాడు? మహాప్రేమ. ఇదే శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ చేత క్రీస్తు కూడా బ్రతికించాడు. కృపచేత ఇదంతా జరుగుతూ వచ్చింది. స్వభావ సిద్ధంగా మనిషి యొక్క మనస్సు దేవునికి వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంటుంది. అందుకే మనస్సు యొక్కయు శరీరం యొక్కయు కోరిక చొప్పున కోరికలను నెరవేర్చుకొనొచ్చు. ఇది మనిషి యొక్క జీవితం. ఇట్టి జీవితము ఏ రీతిగా ఇరుక్కుపోయిందో చూడండి. కీర్తన 40 అధ్యాయం 2వ వచనం, కీర్తన 40 కీర్తన 2వ చరణం చూడండి. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఇట్లా వాయుమండల సంబంధమైనటువంటి పాపములు, అపరాధములు, ఇప్పుడు నాశనకరమైనటువంటి ఏంటిది గుంట, దొంగ ఊబి, జిగట కలిగినటువంటి ఊబిలో ఇరుక్కుపోయి ఒకదాన్ని తప్పించుకోవడానికి ఇంకో దాంట్లోకి వెళ్ళి మన స్వభావ సిద్ధంగా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమై ఉన్నాం. ఇది దినదినము నిన్ను నన్ను ఆయన రక్షణ వలయంలో భద్రపరిచేటువంటి దేవుని కృపను, ప్రేమను చూపిస్తూ ఉంది. ఇట్టి ప్రేమను చూపించినటువంటి దేవాది దేవునికి మనం స్తుతులు చెల్లించబద్దులమే అంటున్నాం. ఇలాగా మనం అందరం త్రోవ తప్పిన స్థితిలో యోగ్యులంగా ఉన్నప్పుడు కాదు, అయోగ్యులంగా ఉన్నప్పుడే ఏం చేశాడు దేవుడు? నిన్ను నన్ను మన మీద ఆయన ఏం చేశాడు? మహాప్రేమను, కృపను కుమ్మరించాడు. ప్రతివారు కూడా ఈ దినపు ఆరాధన అదే కానీ చేయాల్సి ఉంటుంది. నిజమే తండ్రి, మా యొక్క జీవితం అంతయు, మా శరీరము, మా మనస్సు ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా గాలికి ఇటు అటు కొట్టుకొని పోయే వారంగా మేము ఉంటున్నాం. నన్ను మమ్మల్ని మీ ప్రేమ చేత రక్షించారు. ఇది మహాప్రేమ. ఉచితంగా ఇచ్చినటువంటి మీ కృప చేత మేము రక్షణలోకి వచ్చాం. ఈ జిగట కలిగినటువంటి ఊబిలో మేము పాపముల చేత, అపరాధాల చేత చచ్చిపోయినటువంటి స్థితిలో నుంచి ఆయన ఏం చేశాడు? నాయా, నువ్వు బ్రతికించిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించబద్దులమైంటున్నామని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం 6, 7, 8. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చాలు. ఇక్కడ ఆయన దేవుని స్వరూపము, దేవునితో సమానము, దేవుని వలె, దేవుని పోలిక, దేవుని స్వరూపం కలిగినటువంటి దేవాదేవుడు ఆ తండ్రితో సమానంగా ఉండి ఆయనతో విడిచిపెట్టకుండా ఆయనతో ఉండాల్సినటువంటి స్థితిని, ఆ దేవదూతల యొక్క ఆరాధనను, ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సు, అమరత్వం కలిగినటువంటి దేవాది దేవునితో సమీపంగా ఉండేటువంటి ఆ కరుణా సంపన్నుడైనటువంటి దేవునితో సమానంగా ఉండకుండా మనుష్యుని పోలిగా పుట్టడానికి ఆయన ఏమయ్యాడు? ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అంటే మరణం తగ్గింపు ఎంత ఉందంటే చచ్చిపోయేంతగా, అప్పగించుకునేంతగా, సర్వలోక పాపాల కొరకై ఆయన మరణానికి అప్పగించబడేవాడిగా ఇక్కడ కనబడి
మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకోండి. మరణము వేరు, శిలువ మరణం వేరు. శిలువ మరణానికి ఎంతో శ్రమతో కూడినది, బాధతో కూడినది. అది భరించలేనటువంటి ఆ యొక్క బాధ ఆయన నీ కొరకు నా కొరకు పొందాడు. ఎందు నిమిత్తం అంటే నీ మరణాన్ని తీసివేసేయాలి. నువ్వు ఆ రెండో మరణం నుంచి తప్పించబడాలి. యుగాయుగాలు అగ్నిలోంచి ఈ భూమి మీద పొందినటువంటి మీ చేసినటువంటి పాపాలు అపరాధాలన్నిటి నుంచి ఆయన తీసివేసి ఆయన రక్తంతో కడగాలంటే ఇదంతా కూడా అనుభవించాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. నిన్ను నన్ను అందుకే చూడండి, అక్కడ విధేయత తగ్గించుకున్నాడు. పరలోకంలో కూడా నీకు స్థానాన్ని కల్పించేవాడు ఉన్నాడు. ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి నిత్యరాజ్యంలో నువ్వు వారసుడిగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. తర్వాత 1 పేతురు 18-19 చూడాలి వచ్చిన 18, 19, 20. అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడ మునుపు నియమింపబడెను. మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిన. చాలండి. ఇక్కడ ముందు 18వ వచనంలో ఎందుకు చెప్తూ వచ్చారంటే ఆచారాలు ఉన్నాయి. ధనం ఇచ్చి దేవుని యొక్క రక్షణను కొనుక్కోవచ్చు, పాపాన్ని ఆయన పోగొట్టుకోవచ్చు అని వెండి బంగారము అంటే నశించిపోయేటువంటి వస్తువుల చేత మీరు విమోచించబడ్డారని ఒకవేళ ఆలోచనలో కలిగి ఉన్నారేమో. దాని ద్వారా మీకు పాప విమోచన, పరలోక రాజ్య స్వాస్థ్యం కలగలేదు. ఒకవేళ అలాంటి భ్రమలో ఇంకా ఎవరైనా ఉంటారేమో, ఒక రాబోయే తరం ఉంటారేమో. వాళ్ళకి మీరు ఎలా ఉండాలి? ప్రతీకగా దేవుని యేసుక్రీస్తు రక్తం ద్వారా మేము విమోచించబడ్డాం అనేటువంటి తెలియపరచబడాలి. అందుకని 19వ వచనంలో మాట్లాడు. మొట్టమొదటిది ఎలాంటి రక్తం అయింది? అమూల్యమైనటువంటి రక్తము. రెండవది నిర్దోషమైనటువంటి ఏ దోషము లేనటువంటిది. మూడవది కళంకము లేనటువంటి గొర్రెపిల్ల వంటి. గొర్రెపిల్లను ఎందుకు సూచించాడంటే ఈ గొర్రెపిల్ల వధించబడేటువంటి ముందు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి మానవావతారంగా రాకముందు, మనిషి రూపంగా రాకముందు ఈ గొర్రెను వధించబడే ముందు దాని మీద చేతులుంచి మనలో పాపాన్ని దానికి పంపించేవాడు. అది యాజకుని ద్వారా జరిగించేది. అది కింద జరిగేటువంటి అభిషేకం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండే ఆయన అభిషేకించబడి క్రీస్తు అనగా అభిషేక్తుడు, అభిషేకించి పంపించబడినవాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. మీరు రక్షింపబడిన వారు కదా, మీరు ఎరుగుదురు కదా. ఆయన అభిషేకించబడి మానవ అవతారంగా భూమి మీదకి వచ్చి నిర్దోషమును నిష్కళంకమును తర్వాత అమూల్యమైనటువంటి ఆ రక్తం ద్వారా. నిజమే తండ్రి, మా యొక్క స్థితిగతులన్నీ ఎలాగున్నాయి? మనసు యొక్క, శరీరం యొక్క కోరికల చొప్పున మా ఇష్టానుసారంగా జీవించి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై మరణానికి అప్పగించబడిన పాత్రులమైనటువంటి వారమై ఉన్న మాకు అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల రక్తం వంటి తర్వాత నిష్కళంకము నిర్దోషమైన రక్తం ద్వారా ఏం కలిగింది? విమోచన. పాపము నుండి, శాపము నుండి, నిత్యాగ్ని నరకం నుండి విమోచన కలిగింది. ఇందును బట్టి మీకు ఏం చెల్లిస్తారో తెలీదా? ఏదో చెల్లించాలి కదా, చెల్లించండి. ఏం చెల్లిస్తారు? స్తుతులేనా? చెల్లించండి. తర్వాత ఎఫెసీయులకు 1:7 చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా
మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇది మన అపరాధాలకి ఏం కలిగి ఉంది? ఆయన రక్తం వలన క్షమాపణ. ఇది ఏంది? కృపా మహదైశ్వర్యం, విమోచన, క్షమాపణ. విమోచన కలిగింది, క్షమించబడింది ఆ ప్రియుని రక్తమందు. నిజమే తండ్రి, ఆ నీ రక్తం వలన, మీరు సిలువలో కార్చిన రక్తం వలన, మీరు పొందిన శ్రమల చేత, వేదనల చేత, బాధ చేత నాకేం కలిగింది? ఏం కలిగింది? మనందరికీ ఏం కలిగింది? క్షమాపణ, ఇంకా విమోచన. పాపానికి క్షమాపణ కలిగింది, తర్వాత మరణము నుంచి విమోచన. పాప క్షమాపణ, మరణ విమోచన, రెండవ మరణ విమోచన. అగ్నిలోకి వెళ్లకుండా ఆ రెండవ మరణం నుంచి నాకు విమోచన కలిగింది, పాపం నుండి నాకు క్షమాపణ కలిగింది. ఇందు నిమిత్తమై నేను హృదయమారా నా స్తుతి ఆరాధన మీకే చెల్లించుకుంటున్నా. మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది ఏంటి? మనసు యొక్క పాపముల చేత, అపరాధముల చేత చచ్చి, ఆ చచ్చిన స్థితిలో ఉండి మనసు, శరీరం యొక్క కోరికల చేత స్వభావ సిద్ధంగా నేను దేనికి ఉగ్రతకు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమైంటి. ఇలాంటి మనలను జిగట కలిగినటువంటి దొంగ ఊబి లాంటి పాప ఊబిలో, నాశనకరమైన గుంటలో పడిపోయినటువంటి మనలను తన మహాప్రేమ చేత ఏం చేశాడు? ఆ ప్రియుని రక్తం. ఎలాంటి రక్తం? అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత నన్ను విమోచించావు. దేని నుంచి? మరణము నుంచి విమోచించావు. తర్వాత ఆ ప్రియుని రక్తమందు పాప క్షమాపణ నాకు కలుగు చేసావు. ఇందును బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఈ స్తుతి ఆరాధన యథార్థంగా ఒప్పుకుంటూ, నిజస్థితిని ఒప్పుకుంటూ, ఆయన చేసిన కార్యాన్ని, కలువరు శిలువలో చేసిన కార్యాన్ని, ఆ పరలోక రాజ్యంలో దేవుని మన యొక్క ఆరాధన ధూపం వలె వెళ్ళి, ఈ స్తుతులు సింహాసనంగా ఆయనకుండి ఆయన్ని ఇంకా అత్యున్నత స్థాయిలోకి కూర్చుండబెట్టేదిగా ఉండాలి. ఇట్టి ఆరాధనను ఆయన స్వీకరించేవాడు ఉన్నాడు. యథార్థమైనటువంటి ఆరాధన. నిజమే, నా నిజ జీవితంలో ఇది జరిగింది. ఆ ప్రియుని ద్వారా ఏం కలిగింది నాకు? పాప క్షమాపణ, మరణ విమోచన. దీన్ని బట్టి ఆయనకు స్తుతులు చెల్లించబద్ధుడనై ఉంటున్నాను అని మనం స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో. ఎవరి నామాన్ని చెప్పాలి? ఆరాధన మొత్తం చెప్పి ఈ ఆరాధన అనకపోతే ఏమవుతుంది? ఆయన లేకుండా ఏది కూడా పైకి వెళ్ళదు. మీరు ఏం చేసినా కానీ ఆయన నామాన్ని ప్రచురించాలి, ఆయన పేరటే చేయాలి. ఈ ఆరాధన కూడా యేసుక్రీస్తు నామములో, యేసయ్య నామములో, నా దేవుని నామములో, యేసుక్రీస్తు, ఆయన యేసుక్రీస్తుని ప్రచురించాల్సిందే, ఆయన నామాన్ని వల్లాల్సిందే. మనం నోటితో ఆయన నామాన్ని పలకకుండా నీ ఆరాధన, నా ఆరాధన పరలోక రాజ్యంలో తండ్రి దగ్గరికి చేరదు. ఇటు ఆరాధనను మనం హృదయపూర్తిగా ఆయనకు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. దేవుడు ఈ మాటలను ఆరాధనాత్మ మీద కుమ్మరించును గాక.